హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడే లేచాం గైస్, కొంచెం టైర్డ్గా ఉంది బాగా. సో ఇవాళ అయితే మనకి సాటర్డే అనమాట. సో ఆఫీస్ అది లేదు కాబట్టి చాలా బోరింగ్గా ఉంది. సో కొన్ని ప్లాన్స్ అయితే పెట్టుకున్నాం ఇవాళ. సో హౌ మై సాటర్డే ఈస్ గోయింగ్ టు బి అనేది మీరు ఫర్దర్గా ఈ వీడియోలో చూడబోతున్నారు. అండ్ మా ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ సాకేత్ అని చెప్పి మీరు చెన్నై బ్లాగ్లో చూసి ఉంటారు, తను వచ్చాడు చెన్నై. ఇంకొక ఫ్రెండ్ శ్రీకర్ మీకు తెలిసి ఉంటాడు. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా రెడీ అయిపోతాం. సో దానికన్నా ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. అండ్ రెడీ అయ్యాక వెళ్తాం గైస్. సో గైస్, ఫైనల్లీ మనం అయితే రెడీ అయిపోయాం ఇప్పుడు. సో ప్లాన్ అనేది ఇంకా వాళ్ళకి డిసైడ్ అవ్వలేదంట. సో జస్ట్ ప్రస్తుతానికి అయితే సాకెట్ అయితే పికప్ చేసుకోవడానికి మనం వెళ్ళిపోతున్నాం. దారిలో ఒక చిన్న పని ఉంది. సో ఇవి మనం ఐరన్కి ఇవ్వాలన్నమాట. సో ఇవి ఐరన్కి ఇచ్చేసి సాకెట్ని పికప్ చేసుకుని తర్వాత ఫస్ట్ అయితే ఎంపీ దగ్గరికి వచ్చేయమన్నారు. మన ప్లాన్ అయితే, నా ప్లాన్ అయితే ఫస్ట్ ఒక షాపింగ్ అయితే ఉంది. సో అది ఒకటైతే కన్ఫర్మ్. సో నెక్స్ట్ ఏంటనేది ఫర్దర్గా ఈ వీడియోలో చూసి మీరు తెలుసుకోండి. ఎందుకంటే నాకు కూడా వాళ్ళు చెప్పలేదు. బేసిక్గా ఫస్ట్ అనుకోం గైస్, వాళ్ళు అప్పటికప్పుడే చెప్తారు. యూనో ఫ్రమ్ కాలేజ్ డేస్ నుంచి నాకు మంచి ఎక్సైట్మెంట్ అంటే అదే వీళ్ళతో. సో ఇంకా మనం లేట్ చేయకుండా సాకేత్ మీద పికప్ చేసుకుని డైరెక్ట్గా ఎంబీ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో గైస్. తీసుకుంటాను. ఓకే గైస్, మనమైతే సాకేత్ వాళ్ళ ఇంటికి వచ్చాం ఇప్పుడు. మిర్రర్లో కూడా కనపడలేదు గైస్ సరిగా. గైస్ సాకేత్ వచ్చాడు గైస్. మ్యాన్ ఇస్ బ్యాక్ ఫ్రమ్ చెన్నై. లెట్స్ గో టు ఎంపీ. సో గైస్, ఫైనల్లీ మనం అయితే ఎంపీకి వచ్చాం. సో చిన్న షాపింగ్ ఉంది, కంప్లీట్ చేసుకుందాం. గైస్, ఎస్విఎస్సీలో బాబు చెప్పినట్టు జీవితంలో పైకి వెళ్ళడం ఇదే గైస్. గైస్ శ్రీకర్ అయితే వచ్చాడు గైస్. ఇదిగోండి అక్కడ ఉన్నాడు, అదిగోండి ఇవ్వండి గైస్ వచ్చాడు. సాయంత్రం వచ్చేసారు, మన స్టైలింగ్ వచ్చాం. సో సరదాగా షాపింగ్ చేద్దాం. నేనైతే ఒక 2 జతలు తీసుకుందాం అని అనుకుంటున్నా. సో బడ్జెట్ మనకి బడ్జెట్ అయితే అరౌండ్ 5,000 లోపే. సో చూద్దాం ఏం సెట్ అవుతాయని నాకు కూడా తెలియదు. షాపింగ్ అంత గ్రేట్ కాదు గైస్. ఏం నచ్చట్లేదు గైస్. సో గైస్, యా ఫైనల్లీ షాపింగ్ అయితే అయ్యింది, కానీ ఏమీ తీసుకోలేదు. ఒక్క షర్ట్ తీసుకున్నాను అంతే నేను. అండ్ ప్యాంట్ ఎక్కడ కూడా నాకు అంతగా నచ్చలేదు. అంత స్టాక్ అవి కూడా ఎక్కడ అంత బాగాలేదు, నాకు నచ్చలేదు. సో ప్యాంట్ అయితే మళ్ళీ తీసుకుందాం అనుకుంటున్నా, మళ్ళీ ఎప్పుడైనా వచ్చి తీసుకుంటా. ప్రస్తుతానికి అయితే వీళ్ళు ప్లాన్ చేసింది ఏంటి అంటే దృశ్యం 3కి వెళ్దామని. సో నెక్సెస్ మాల్లో దృశ్యం 3కి టికెట్స్ దొరికాయి. సో మలయాళం తీసుకున్నాం గైస్ మేము. సో దృశ్యం 3కి ఇప్పుడు 7:30కి షో మనకి నెక్సెస్ మాల్లో. సో అది చూసుకుని ఇంకా అక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోవడమే. ప్లాన్స్ ఏం లేవు ఇంకా ప్రస్తుతానికి. ఇవాళ అయితే షాపింగ్తో సరిపోయింది. అందులోకి 1 బేబీ పింక్ కలర్ షర్ట్ ఒకటి తీసుకున్నా. అండ్ ప్యాంట్ ఆలివ్ గ్రీన్ తీసుకుందాం అని చెప్పి ట్రై చేశాను, కానీ ప్యాంట్ ఆలివ్ గ్రీన్ ఎక్కడ దొరకలేదు. సో దొరికినా కూడా నాకు అంత ప్రైస్, బడ్జెట్ అండ్ క్వాలిటీ 3 కూడా నాకు ఎక్కడ కూడా అంత అనిపించలేదు. సో దిస్ టైమ్ ఓన్లీ షర్టే. అండ్ ప్రజెంట్ అయితే మేమైతే ప్రజెంట్ కేఫ్ కాఫీ డేకి వచ్చాం గైస్. కేఫ్ కాఫీ డేకి వచ్చాం. శ్రీకర్ వాళ్ళు అక్కడ ఉన్నారు. సో ఇక్కడ చూసుకుని తాగేసి
నేనైతే సిజ్లింగ్ బ్రౌనీ ఒకటి ఆర్డర్ చేశా. సో అది తినేసి నెక్స్ట్ దృశ్యం 3కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ దృశ్యం 3 రివ్యూ మాత్రం నేను చిన్న షార్ట్లో పెట్టాను, అది డూ చెక్అవుట్ దట్ వీడియో. అండ్ మళ్ళీ కలుగుతాం గైస్, మూవీ అయ్యాక మాట్లాడదాం. సో గైస్ ఫైనల్లీ మనమైతే చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంది, ఫైనల్గా అయితే మాల్కి రీచ్ అయిపోయాం. సో మూవీ చూసిన తర్వాత రూమ్కి వెళ్ళిపోవడమే. సో మూవీ చూసాక కలుద్దాం గైస్. ఓకే, మూవీ టైం అయిపోతుంది, చలో లెట్స్ గో. ഞാൻ ഇവരെയും കൂട്ടി വീട്ടിലേക്ക് പോവാ. ഇനി കുറച്ച് ദിവസം വീട്ടിലിരിക്കണം. ഇതുപോലുള്ള തരം താണ കളികൾ കളിച്ചിട്ടുണ്ട്. നിന്നിൽ നിന്ന് ഇതിൽ കൂടുതൽ ഒന്നും ഞാൻ പ്രതീക്ഷിച്ചു. గైస్ అది మన సాటర్డే అనమాట బ్లాగ్. ఐ ఎంజాయ్డ్ లాట్, నాకు చాలా బాగా అనిపించింది. అండ్ దట్స్ ద ఎండ్ ఆఫ్ ద బ్లాగ్ గైస్. సో ఇంక రూమ్కి వెళ్ళిపోవడమే. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ఎండ్ ద బ్లాగ్ హియర్. అండ్ ఫర్దర్గా గైస్ కీప్ సపోర్టింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఆర్కిటెక్ట్ బ్లాగ్స్. థ్యాంక్ యూ గైస్. లెట్స్ మీట్ ఇన్ అనదర్ బ్లాగ్. థ్యాంక్ యూ.